కూడా అది ఒక సోషల్ స్టిగ్మా ఉంది దాంట్లో. క్యాస్ట్ ఈస్ట్ ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి, ఎగ్జామ్స్ ఇలాంటివన్నీ కూడా చాలా బాగా అంటే ఎమోషన్ మన ట్రెడిషనల్ సంస్కృతి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిటిని కూడా బాగా డీల్ చేశారు. అండ్ తను ఏంటంటే తన వర్క్ అంతా కూడా నాట్ యాజ్ ఎ మియర్ ప్రొడ్యూసర్, ఆ క్రియేటివ్ సైడ్ చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటుంది. సో ఆ సినిమా ప్రమోషన్ దగ్గర నుంచి రిలీజ్ అయ్యేదాకా, రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రమోషన్, ఈ మధ్యకాలంలో రాకాస అనే సినిమా చేసి అది కూడా బాగా తను చేసినంత ప్రమోషను చాలా తక్కువ మంది నిర్మాతలే చేస్తారు. నేను ఎప్పుడు చేయలే, యాజ్ అ ప్రొడ్యూసర్గా అంత ప్రమోషన్స్ ఎప్పుడు చేయలే. ఇంకో మన వాళ్ళకి తెలుసు కదా ఎలా ప్రమోషన్ ఉంటుందో. సో లక్కీగా ఉంది. తర్వాత అండ్ వెరీ హ్యాపీ ఏంటంటే మా నిహారికకి మీడియా వాళ్ళు చాలామంది నిహారికని చాలా అద్భుతంగా ప్రోత్సహించారు. నేను చూశాను కొన్ని ఇవి, వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా విష్ చేశారు, నిహారిక గారు మీకు మంచిగా అవార్డ్స్ కూడా రావాలి, సక్సెస్ అవ్వాలని. అలాగే ఎంతోమంది వెల్ విషర్స్ వాళ్ళందరూ ఆశీర్వాదంతో నో షీ గాట్ నేషనల్ అవార్డ్. సో మా ఇంట్లో ఇది రెండో అవార్డు. నాకు మొదటిసారి రుద్రవేణికి నర్గీస్ దత్ అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు రుద్రవేణికి వచ్చింది. తర్వాత ఇంకా మా ఇంట్లో ఎవరికి రాలేదు. వరుణ్ బాబు సినిమాకి వచ్చింది కానీ వరుణ్కి రాలేదు, కంచికి. తర్వాత ఇప్పుడు నిహారిక రావటం అనేది ఐఎమ్ హ్యాపీ ఫర్ హర్. థ్యాంక్ యూ. నాగబాబు గారు, యాక్చువల్గా పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికి కూడా వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇప్పుడు హెల్త్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి, మీ అప్డేట్ ఏదైనా ఇస్తారా? ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అది రోటరీ క్రాఫ్ ఇక్కడ టేరింగ్ అయింది. సో దాన్ని సర్జరీ చేయించుకున్నారు, ఈజ్ ఆల్ రైట్. ఇది ఇంకొక 2 monthsకి నార్మల్ అయిపోతుంది, రీహాబిలిటేషన్ చేస్తున్నారు. అండ్ ఆల్రెడీ డ్యూటీలో జాయిన్ అయిపోయారు, ఆయన చేస్తున్నారు పాపం. సార్ అన్న అంటే నేను ఉంటానంటూ మీరు ఎప్పుడు ఎక్కడ ఆపద వచ్చినా ఎక్కడ సహాయం ఉన్నా వెంటనే, రీసెంట్గా చూస్తే గబ్బర్ సింగ్లో యాక్ట్ చేసిన గబ్బర్ సింగ్ రమేష్ కూడా బ్రెయిన్ స్ట్రోక్ రావడం కారణంగా సో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వగానే క్విక్గా అంటే వెంటనే 2 lakhs rupees మీరు డొనేట్ కూడా చేశారు. సో ఏంటి సార్ అంటే ఎలా అనిపించింది మీకు? యాక్చువల్గా మీకు కాల్ చేసినప్పుడు ఏం చెప్పారు సిచ్యువేషన్ అసలు? అంటే పాపం రమేష్ ఈ గబ్బర్ సింగ్ టీంలో ఉన్న 7-8 మంది చాలా కళ్యాణ్ బాబు గారిని చాలా ప్రేమించే మనుషులు వాళ్ళు. కేవలం ఒక ఆర్టిస్టులుగా చేసుకొని వెళ్ళిపోకుండా కళ్యాణ్ బాబుతో ఒక ఎమోషనల్ బాండేజ్ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళ ఒక టైప్ ఆఫ్ ఇంకా వాళ్ళు మా ఆత్మీయులు లెక్క. సో వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగినాక సాయి లాంటి వ్యక్తి ప్రోగ్రామ్స్ అని పిలుస్తారు, రండి మరి. సో అంత ప్రేమగా చూసుకునేవాళ్ళు. పాపం ఆ కుర్రోడికి అలా వచ్చిన తర్వాత నేను కుదరలేదు వెళ్ళటం, బట్ కొంచెం క్రిటికల్గా ఉంది. సరే ముందు కొంచెం సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి కొంత అమౌంట్ ఇచ్చాను. అండ్ టాకింగ్ విత్ అపోలో హాస్పిటల్స్ ఏదన్నా ఇంకొంచెం డిస్కౌంట్ ఇవ్వమని చెప్పి. అండ్ వీఆర్ దేర్ ఫర్ దేర్ ఫ్యామిలీ. ఏదో విధంగా వాళ్ళని నిలబెడతాం. అంటే ప్రాణాలు ఎలాగా అనేది డాక్టర్ల చేతిలో ఉంది, బట్ ఆర్థికంగా ఎక్కువ కష్టపడకుండా మేము నిలబడదాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. నాగబాబు గారు, సార్ మీ ఫ్యామిలీ ఒక చరిత్రాత్మకం సార్. అంటే ఇప్పుడు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇటు సైడ్ చూస్తే నిహారిక గారు, నెక్స్ట్ వరుణ్ తేజ్ గారు, అంటే ఎందులో చూసినా మీరు ఒక స్టేజ్లో ఉన్న ఫ్యామిలీ ఒక చరిత్రాత్మక ఫ్యామిలీ సార్. అంటే ఈ జర్నీలో మీకు అత్యంత సంతృప్తినిచ్చిన విషయం ఏది సార్? అంటే ఈ లైఫ్లో నాకు బతికుండటమే అత్యంత సంతృప్తి కలిగించే విషయం. ఎందుకంటే అందరం గమనించాల్సింది ఏంటంటే అసలు మనిషి అనేవాడు బతికుంటేనే ఏదైనా అనుభవించగలరు. లివింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గ్రేటెస్ట్ గిఫ్ట్. సో నేను బ్రతుకున్న ప్రతి క్షణాన్ని అద్భుతమైన అనుభవంగా చూసుకుంటాను. దానిలో కష్టాలు వస్తాయి, దానిలో నష్టాలు వస్తాయి, దానిలో సుఖాలు వస్తాయి, దానిలో పేరు వస్తుంది, అలాగే బ్యాడ్ నేమ్లు వస్తాయి. సో బీయింగ్ అలైవ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గ్రేటెస్ట్ గిఫ్ట్. సో అది నాకు ఎప్పటికీ హ్యాపీగానే ఉంటుంది బతుకున్నందుకు. నాగబాబు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. మీరు మీడియాకి కనిపించండి కొద్దిగా. అందరూ పవర్ స్టార్ తరపు నుంచి మీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా కొద్దిగా కనిపించి ఏ కారణంతో కనిపించాలో తెలియలేదండి. ఏదైనా అప్డేట్ కానీ ఇంకోదైనా కానీ కొంచెం మీడియా ముందు ఉంటే మాకు కూడా కొంచెం బాగా తృప్తిగా అనిపిస్తుంది. ఎక్కువ మీడియా సినిమా సంబంధించినవి కదా, అందుకని కొంచెం మేము ఎక్కువ పొలిటికల్ ఆడుకుంటాం ఎక్కువ. అక్కడ కూడా అంటే ఇప్పుడు నాగబాబు గారు ఎంత బిజీగా ఉంటున్నారంటే ఒకవైపు ఎమ్మెల్సీగా, ఒకవైపు ఏమో ఇక్కడ ఇటు సలార్ రాజుగా, ఇటేమో అటు చూసుకుంటే జబర్దస్త్లో, మళ్ళీ ఇటు చూసుకుంటే యాడ్స్. సార్ ఎలా టైం మెయింటైన్ చేస్తున్నారు సార్ మీరు? అసలు దొరుకుతుందని టైము, బోళ్ళని దొరుకుతుంది టైము. మాలాంటి వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చి బిల్డప్ ఇస్తే తప్ప ఎవ్రీథింగ్ కెన్ బీ డన్ విత్ లిటిల్ ప్లానింగ్, లిటిల్ డిసిప్లిన్. ఇంతే చేయొచ్చండి, ఎన్నైనా చేయొచ్చు.
ఒక మనిషి ఒక 100 రకాల బిజినెస్ చేయొచ్చు, 100 రకాల ఇవి చేయొచ్చు సాధించాలంటే. దానికి ఏమి కుదరదు అనే మాట అబద్ధం. కుదురుతుంది ఏదైనా సరే. దాన్ని ఎలాగా అనేది ఆయా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అవగాహన పెంచుకొని నేను ఇలా చేద్దాం, ఇక్కడ చేద్దాం, ఇలా చేద్దాం అని ఒక ప్లాన్ చేసుకుని అన్నీ చేయొచ్చు. సార్ ఇంకోటి సార్, ఇందాక అడిగారు ఆల్రెడీ, ఒక తండ్రికి ఒక కొడుకు ఏదైనా ప్రౌడ్గా చెప్పుకోవడానికి ఏంటంటే ఆయన చేసిన పని తరపు నుంచి ఎవరైనా ప్రౌడ్గా చెప్పుకుంటారు. అలానే మీకు ఇటు చూసుకుంటే నిహారిక గారు ఒక కొడుకులాగా మీకు ఒక ప్రౌడ్ మూమెంట్ లాగా ఉన్నారు అసలు ఇప్పుడు. కూతురు కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్తున్నారు నిహారికకి ఇప్పుడు ఆ అవార్డు వచ్చింది, అసలు ఆమె ఎంత కష్టపడ్డారో మాకు అందరికీ తెలుసు. రీసెంట్గా రాకాసాతో మంచి హిట్ కొట్టారు, ఇప్పుడు కమిటీ కుర్రోళ్ళకి మంచి అవార్డులు వచ్చినాయి. సార్ ఎవరైనా వచ్చి మీకు అసలు ఎలా చేయగలుగుతుంది నిహారిక ఇంత అంటే బ్యాక్ సపోర్ట్గా ఎలా ఇస్తున్నారు? సపోర్టింగ్ నాగబాబు గారు ఇస్తున్నారా, లేదంటే వరుణ్ తేజ్ గారు ఇస్తున్నారా? అంటే నిహారికకి ఫ్యామిలీ సపోర్ట్ 100% ఉంది. నాకేంటంటే ఒకటే ఇదేంటంటే, మనం ఆడపిల్లలకి యూజువల్గా ఏంటంటే 4 గోడల మధ్యలో ఉండమనేటువంటి తత్వం ఇంకా పోలా. అది మగవాళ్ళ మెంటాలిటీలో ఇంకా ఆ టైప్ ఆఫ్ భావజాలం ఉంది. ఆడపిల్లలు ఎక్కువ ఉండకూడదు, బయటకు రాకూడదు, ఇంకోటి చేయకూడదు. ఇవాళ ఆడపిల్లలు అనేది మీరు చూడండి, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎగ్జామ్స్ రాసాడు, టాపర్స్ లేడీస్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. సో ఆడపిల్లలకి పేరెంట్స్ కనుక సపోర్ట్ ఇవ్వగలిగితే మగవాళ్ళ కన్నా అద్భుతమైన వండర్స్ చేయగలుగుతారు. సో అది నేను గమనించాను. సో నిహారికి చిన్నప్పటి నుంచి కూడా తను ఏం చేస్తానన్నా, ఏ చదువు చదువుతానన్నా, ఊరు వెళ్తానన్నా, లేకపోతే చిన్నపిల్లప్పుడు ఎక్స్కర్షన్కి వెళ్ళేటప్పుడు భయపడతాను. నాకు భయం ఉంటుంది లోపల, కానీ వాళ్ళ ఫ్రీడమ్ని ఆపకూడదు, వెళ్ళమ్మా అని. అలాగా తన గ్రోత్ని కూడా అలాగే ఆపదలుచుకోలేదు. సో తను ఏం చేస్తాడు, యాక్టింగ్ చేస్తావు చేయాలి, లేదన్నా ప్రొడక్షన్ చేయి. సో ఆ సపోర్ట్ అయితే నేను ఇచ్చేవాడిని. నేను ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదు. చేయకపోగా వాళ్ళకి ఏ విధమైనటువంటి నా వరకు చేతనేంత వరకు ఎలాగా ఫైనాన్షియల్ కాదు. బట్ నిజంగా ఇవాళ ఇంత ఇంత సినిమాలు చేస్తుంది నేనైతే ఫైనాన్సింగ్ సైడ్ సపోర్ట్ లేదు. ఏదో చిన్న చిన్న ఖర్చులకు తప్ప మేజర్ అంతా తనే ఆర్గనైజ్ చేసుకొని చేస్తుంది. సో నాకు అది ఏంటంటే, నాకు సంతోషం ఏంటంటే, ఒక ఆడపిల్లలు ఇంటికి అలా ఒక 4 గోడల మధ్యలో పరిమితం అయిపోకూడదు. వదిలితే మాత్రం దేశం ఎకానమీకి వాళ్ళు ఇచ్చే కంట్రిబ్యూషన్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇవాళ కొన్ని విదేశీయాల్లో లేడీస్ చాలామంది, మనకు కూడా ఒకప్పుడు ఇందిరాగాంధీ ఉండింది, మనకి ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు, ఒకప్పుడు జయలలిత గారు ఉన్నారు. వీళ్ళందరూ మరి గొప్ప రాజకీయ నాయకులు, దేశాలని నడిపిన వాళ్ళు. మార్గరెట్ థాచర్ ఉన్నారు. సో ఇంత జరుగుతున్న మగవాళ్ళ మెంటాలిటీ ఎలా అంటే, ఇంకా వాళ్ళ దగ్గర పని చేయడానికి ఒక ఉమెన్ ఎంటర్ప్రీనర్ దగ్గర పని చేయాలంటే మగవాడికి అహంకారం. అక్కడ మనం ఉమెన్ అని చూడకూడదు. వన్ ఎఫిషియంట్ ఆఫీసరో లేదా ఎఫిషియంట్ హెడ్ అని చూడాలి. సో అది మగవాళ్ళకి కనుక అది తగ్గితే, అంటే నేను అనేది అందరి గురించి కాదు, చాలామందికి అది ఉంది. అది తగ్గించుకుంటే మాత్రం మనతో ఈక్వల్గా చేస్తారు. ఆడపిల్ల నిజంగా ఎంకరేజ్ చేయగలిగితే ఏ ఆడపిల్ల అయినా సరే తండ్రి తల్లిదండ్రులు గర్వపడేంత గొప్పవాళ్ళు అవుతారు. సపోర్ట్ చేయాలంతే. నాగబాబు గారు ఒక యాక్టర్గా, ఒక పొలిటీషియన్గా, ఎమ్మెల్సీ గారుగా, అంటే ఒక మ్యాగ్నమస్ పర్సనాలిటీ మీది, అంటే ఎక్కడికి వెళ్ళినా ఎదురులేని మనిషి మీరు, అంటే ఒక స్థాయికి వెళ్ళారు. ఎదురెందుకు లేదండి, చాలా ఐ మీన్ అప్ అండ్ డౌన్ చూశారు. సో అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే మీ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు. ఇప్పుడు చిన్న అక్కడి నుంచి వచ్చినప్పుడు గోల్డ్ ఇందాక మీరు చెప్పారు, ఒక ఫ్యామిలీ ప్రతి చాలా ఇంపార్టెంట్ అని. మీ జీవితంలో గోల్డ్ సమస్య ఏదైనా మీ చిన్నప్పుడు కానీ ఏమైనా సంఘటనలు గుర్తొచ్చినాయా చెప్పేటప్పుడు? చాలాసార్లు జరుగుంటుంది. అది పెద్ద అది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఒక 2 రూమ్స్ ఉన్నటువంటి ఇంట్లో ఉండేవాళ్ళం మేము. అక్కడే అడ్జస్ట్ అయ్యేవాళ్ళం. మా అమ్మగారికి మెడలో తాళిబొట్టు, 2-3 ఆర్నమెంట్స్ ఉండే. తర్వాత మాకు మా పెన్నమ్మల పెళ్ళిళ్ళకి కానీ లేకపోతే వాటి